అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్‌లో ఒక బ్యాలెన్స్‌డ్ మీల్ తయారు చేస్తున్నాను. కలర్‌ఫుల్ వెజ్జీస్, ఇంకా ప్రోటీన్ కోసం పన్నీర్, ఇంకా ఎగ్‌తో ఒక టేస్టీ మీల్ చేద్దాం. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్‌ని నీట్‌గా వాష్ చేసేసుకుని, ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుని, తగినంత వాటర్ యాడ్ చేసుకుని, ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి. నాకు ఇలాగా గిన్నెలో పెట్టడం అలవాటు ప్రెషర్ కుక్కర్‌లో. బాస్మతి రైస్ ప్లేస్‌లో మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్‌లో హాట్ వాటర్ ఇంకా సాల్ట్ వేసుకుని, కొన్ని కాలీఫ్లవర్ పీసెస్‌ని కూడా ఇందులో వేసుకుని కాసేపు పక్కనుంచండి. ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ బటర్ వేసుకుని, వేడయ్యాక పన్నీర్ పీసెస్‌ని ఇలాగా బారుగా కట్ చేసుకుని, చిల్లీ ఫ్లేక్స్ కొన్ని యాడ్ చేసుకుని, అవి పాన్‌కి ఒక పక్కన పెట్టుకుని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. పన్నీర్‌ని 2 వైపులు కుక్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకుని, ఉల్లిపాయని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని, ఇంకా పచ్చి బఠానీ కూడా వేసుకుని కాసేపు మగ్గించుకోండి. ఇవి ఒక 70% కుక్ అయినాక అప్పుడు బెల్ పెప్పర్స్‌ని ఇంకా బ్లాంచ్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని యాడ్ చేసుకుని, ఇంకా కొన్ని స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా సాటీ చేసుకుని, ఒక 90% వరకు కుక్ అయినాక ఫైనల్‌గా ఉప్పు కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ కోసం ఒక టీ స్పూన్ బటర్‌ని వేడి చేసుకుని, ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకుని, మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్‌ని గూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మిక్స్డ్ హెర్బ్స్‌లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉంటది కాబట్టి మీరు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఈ ఫ్లేవర్డ్ రైస్‌ని కూడా పక్కన పెట్టుకుని, అదే పాన్‌లో వైట్ సాస్ కోసం ఒక టీ స్పూన్ బటర్, ఇంకా ఒక టీ స్పూన్ వెల్లుల్లి వేసుకుని, ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఇంకా ఒక కప్పు పాలు వేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్‌కి ఇలా చిక్కగా అవుతుంది. అప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేసే ముందు మిక్స్డ్ హెర్బ్స్ మళ్ళీ కొంచెం ఏసుకుని, అప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకుని, ఒక 2 మినిట్స్ పాటు సిమ్ చేసుకుంటే మనకి వెజిటబుల్స్ బాగా సాస్‌ని అబ్జార్బ్ చేసుకుని మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మనం కలర్‌ఫుల్ వెజ్జీస్‌ని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల తగినన్ని విటమిన్స్, ఇంకా మినరల్స్ కూడా మనకి ఈజీగా అందుతాయి. ఇంకా ఇమ్యూనిటీ కూడా పెరగటానికి ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనకి ఇలా ఉడికొచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేటింగ్ చేసుకుందాం. ముందుగా హెర్బ్డ్ రైస్ వేసుకుని, సాటీ చేసుకున్న పన్నీర్‌ని కూడా వేసుకుని, ఒక 100 గ్రామ్స్ పన్నీర్‌ని నేను ఇలా యాడ్ చేసుకున్నా. ఇంకా వైట్ సాస్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటబుల్ మిక్స్చర్‌ని కూడా ఇప్పుడు మనం ప్లేట్‌లో ఇలాగా పక్కన యాడ్ చేసుకుని, ఇంకా ఎక్స్‌ట్రా ప్రోటీన్ కోసం ఇంకా 2 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాగా మనం ప్రోటీన్, కార్బ్స్ ఇంకా ఫైబర్ కోసం వెజిటబుల్స్ పెట్టుకుని తింటే మన బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చేసేటప్పుడు మనం తక్కువ ఆయిల్ ఇంకా క్లీన్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసాము. యమ్మీగా ఉంటుంది. ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. సో, ఇలాగా సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతే మీ ఫ్యామిలీకి ఒక కంప్లీట్ మీల్ రెడీ చేసుకోవచ్చు. మరిన్ని హెల్తీ మీల్ ఐడియాస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.